ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే చాలా బాగా వచ్చింది. డెమో చూడండి, తర్వాత మీ ఫొటోస్‌తో ఎలా చేసుకుంటారో చెప్తాను. సౌండ్ అయితే మ్యూట్లో పెట్టాను. ఫుల్ సౌండ్‌తో వినాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను. లేట్ చేయకుండా ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. అలాగే మోషన్ యాప్లోకి అయితే ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీకు ఫౌంట్ మిస్ అని రాదు, అందుకే ఫౌంట్ ఇవ్వలేదు. ఒకవేళ మీరు ఫౌంట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా గూగుల్లోకి అయితే వెళ్ళేసి గ్రేట్ వైబ్ రెగ్యులర్ ఫౌంట్ని అయితే డౌన్లోడ్ చేసుకొని రోబో రెగ్యులర్ మీద ట్యాప్ చేసుకొని విలాస్ ఫౌంట్స్లోకి అయితే వెళ్ళేసి ఇక్కడ 3 లైన్స్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఇంపోర్టెడ్ దానికి టిక్ మార్క్ ఇచ్చేసుకొని నేను ఇలా అయితే తీసేసాను. అలాగే టిక్ మార్క్ మిగతా దానికి తీసేసి ఇంపోర్ట్ ఫౌంట్స్ మీద ట్యాప్ చేసుకొని మీరు డౌన్లోడ్ చేసుకొని తర్వాత ఫౌంట్స్ అవన్నీ సపరేట్గా ఫోల్డర్లోకి అయితే మీరు ఇంపోర్ట్ చేసుకొని ఇంపోర్ట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఫౌంట్ మీద ట్యాప్ చేయగానే డైరెక్ట్గా ఇంపోర్ట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసి రైట్ క్లిక్ మీద ట్యాప్ చేసుకోండి. చేసిన తర్వాత మీకు ఆ లిరిక్ తర్వాత ఇక్కడ ఫొటోస్ అయితే ఇచ్చుకోండి. నేనైతే 1 ఫోటో 2 ఫోటో ఇట్లా ఇచ్చాను. నేనైతే 6 ఫోటోలు అయితే యూజ్ చేశాను కాబట్టి 6 ఇచ్చాను. ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఎవరి ఫోటో పెట్టాలి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని అయితే ఇక్కడ నుంచే ఫోల్డర్ ఫోల్డర్ క్రియేట్ చేసుకొని సపరేట్గా ఫొటోస్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఆ ఫోల్డర్ ఓపెన్ చేసుకొని మీరు ఆ ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి చూసుకున్న తర్వాతకి మళ్ళీ సెకండ్ ఫోటోకి అయితే రీప్లేస్ చేయండి. అదే ఫోటోని ట్యాప్ చేసుకొని కలర్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళేసి స్టార్ మీద ట్యాప్ చేసుకోండి. చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫోటోని ట్యాప్ చేసుకొని ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మళ్ళీ థర్డ్ ఫోటోని కూడా సేమ్ అదే విధంగా రీప్లేస్ చేసుకోండి. మీరు లాస్ట్ వరకు అయితే ఫొటోస్ అయితే రీప్లేస్ పెట్టుకొని పైన షేర్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని వీడియో ఏ క్వాలిటీలో కావాలో సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.